ఫిబే. ఫిబే పౌలు వంటి గొప్ప దైవజనునికే కాక, సాధారణ వ్యక్తులైన అనేకులకు కూడా సహాయకారి అయి ఉండెను. ఫిబేలోని ఈ సుగుణాలను పౌలు వంటి గొప్ప భక్తుడు కొనియాడగలిగెను. కారణం, ఫిబే సంఘములో పరిచర్యలోను, సంఘ పరిచారకురాలుగాను మరియు సంఘములో పరిచర్యలు సహకరించే వ్యక్తిగాను ఫిబే ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఫిబే వలె మనం పరిశుద్ధము కలిగి జీవించగలుగుచున్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఫిబే వలె కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఫిబే సంఘములో సహాయకురాలుగా ఉండెను. ఈనాడు ఎంతమంది సంఘములో సహాయకురాలుగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచిద్దాం. మనము కూడా ఫిబే వంటి విశ్వాసముతోటి సంఘ పరిచర్యలో సహాయకురాలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాక ఫిబే నమ్మకస్తురాలు. ఎంతగా నమ్మకస్తురాలు అంటే, తన సంఘములో, సంఘ పరిచర్యలో, సంఘ యొక్క కార్యక్రమాల్లో ఆమెకి అప్పగించిన ప్రతి పనిని నమ్మకముతో ఈమె పూర్తి చేసేది. విశ్వాసముతోటి విడువని పట్టుదల కలిగి ప్రార్థన చేయటము మరియు సంఘ బిడ్డల యొక్క ప్రతి బిడ్డని సమకూర్చటము, సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క అవసరాల కొరకు ప్రార్థించటము ఈమె ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది. ఇట్టి సుగుణాలను మనము కలిగి ఉందాం. ఎందుకంటే ఫిబే సంఘములో సహాయకురాలుగా ఉన్నది, పరిశుద్ధురాలుగా ఉన్నది, నమ్మకస్తురాలుగా ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఫిబే గురించి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో మనకి కనిపిస్తూ ఉన్నది. మనము ఫిబే వంటి విశ్వాసము కలిగి, ఫిబే వంటి బిడ్డగా, ఫిబే వంటి పరిశుద్ధురాలుగా, సంఘ పరిచర్యలో సహాయం చేసే బిడ్డగా, సహాయకురాలుగా, సంఘములో నమ్మకస్తురాలుగా ఫిబే తన జీవితాన్ని కొనసాగించింది. అట్టి జీవితాన్ని ప్రియమైన సహోదరు, మీరు కూడా అట్టి జీవితాన్ని జీవించాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నా.